కీర్తన గ్రంథము 2వ కీర్తన మొదటి 3 వచనాలను చదువుకుందాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చాలు, అందరం తల వంచినట్లయితే చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి నీ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను ఆరాధించి నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుకొనుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి ఈ కీర్తనలో ఉన్న సత్య సారాంశాన్ని గ్రహించే కృప జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాను. ఈ వాక్యాన్ని సరిగ్గా విభజించి పంచిపెట్టే కృపను నీ దాసునికి అనుగ్రహించండి. నీ అభిషేకంను అనుగ్రహించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము 2వ కీర్తన మనము ధ్యానిస్తూ ఉన్నాము. 2వ కీర్తనలో చాలా గొప్ప సత్యాలు ఉన్నాయి. అన్నిటినీ ధ్యానించడానికి ఈరోజు మనకు సమయం చాలదు. కొన్ని ప్రత్యేకమైన బైబిల్ తరగతులు ఏర్పాటు చేసి ధ్యానించాల్సిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని గురించి వివరంగా మనం ధ్యానిస్తే దాన్ని ఈరోజు ఆ కీర్తనని మనం ముగించలేం కనుక కేవలము ఒక ఉపోద్ఘాతంగా ఆ కీర్తన పైన ఇంట్రడక్షన్గా మాత్రమే ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. మొదటి కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి. 2వ కీర్తన దానికి డబల్. మొదటి కీర్తనలో 6 వచనాలు అయితే 2వ కీర్తనలో 12 వచనాలు. మొదటి కీర్తనను మనం 2 భాగాలుగా చేసుకొని ధ్యానించాము. మొదటి నుండి 3 వచనాలు ఒక భాగం, 4వ వచనం నుండి 6వ వచనం వరకు 2వ భాగం. ఈ 2వ కీర్తనను మనము 3 వచనాలుగా 4 భాగాలుగా విభాగించుకోవాలి. ఒక్కొక్క భాగానికి 3 వచనాలు చొప్పున ఈ కీర్తనలో ఉన్న 12 వచనాలని 4 భాగాలుగా మనం విభాగించుకొని ధ్యానించాలి. మొదటి భాగములో అన్యజనులు ఏ విధంగా అల్లరి చేస్తున్నారు, దేవునికి విరుద్ధంగా ఏ విధంగా ఆలోచనలు చేస్తున్నారో వర్ణించబడింది. ఒక ప్రశ్నగా ఎలా అల్లరి చేయుచున్నారు అని ఆ కీర్తనకారుడు ప్రశ్నించినట్లుగా అన్యజనుల యొక్క అజ్ఞాన క్రియను గూర్చి, వ్యర్థమైన క్రియలను గూర్చి మొదటి 3 వచనాలు తెలియజేస్తున్నాయి. తరువాత 3 వచనాలు 4, 6, 7 ఈ 3 వచనాలు అన్యజనులు చేసే అల్లరికి దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, పరలోకమందున్న తండ్రి యొక్క స్పందన ఏంటి అనేది 2వ భాగంలో ఉంది. 3వ భాగంలో మనకు అక్కడ ఒక వ్యక్తి పరిచయం అవుతున్నాడు. ఎవరైనా అంటే అభిషిక్తుడు, మెస్సియా, దేవుని కుమారుడు అని పిలువబడుతున్న వ్యక్తి. ఆయన తండ్రి అతనిని గూర్చి ఇచ్చిన సాక్ష్యము, తండ్రి అతనికి ఇచ్చిన ఆధిక్యతను ప్రకటించుకుంటున్నాడు. యేసు ప్రభు ఆయనకి ఇవ్వబడిన ఆధిక్యతను గూర్చి ప్రకటించుకున్న మాటలు 3వ భాగంలో ఉన్నాయి. 4వ భాగంలో ఎవరెవరైతే రాజులు, భూపతులు, ఈ లోక అధికారులు, అన్యజనులు దేవునికి విరుద్ధంగా మాట్లాడారో వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా లాస్ట్ భాగం ఉంది. వారికి ఒక హెచ్చరిక, అలాగే మారు మనస్సు పొందడానికి ఒక అవకాశం, వారికి గద్దింపు, మారు మనస్సును పొందే ఛాన్స్ని లాస్ట్ భాగంలో దేవుడు అనుగ్రహిస్తున్నట్టు కనబడుతుంది. 4 భాగాలు ఉన్నాయి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి భాగం 1 నుండి 3 వచనాలు అన్యజనులు దేవునికి విరుద్ధంగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వ్రాయబడి ఉంది. 2వ భాగంలో అనగా 4వ వచనం నుండి 7వ వచనం వరకు అన్యజనులు చేసే ఈ క్రియలకు దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఆయన రియాక్షన్ ఎలాగుంది అనేది 2వ భాగంలో ఉంది. 3వ భాగంలో యేసు ప్రభు పరిచయం అవుతున్నాడు. తండ్రి ఆయనకిచ్చిన ఆధిక్యతను ప్రకటించుకుంటున్నాడు. 4వ భాగంలో భూరాజులకు, భూపతులకు అందరికీ కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ వారికి మారు మనసును పొందే ఒక ఛాన్స్ కూడా ఇస్తున్నాడు. ఈ 4 భాగాల్ని మనకున్న సమయంలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి భాగము
అదొక ప్రవచనము. ఈ 2వ కీర్తన అంతా కూడా ఒక ప్రవచన కీర్తన, మెస్సియాను గూర్చిన ప్రవచన కీర్తన ఇది. యేసు ప్రభువును గూర్చి కొన్ని వందల వేల సంవత్సరాల తరువాత జరగబోయే సంఘటనలు ఈ కీర్తన గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రత్యేకంగా ఈ 2వ కీర్తన యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు విషయంలో ఈ లోక అధికారులు ఎలా చేస్తారు అన్న విషయం రాయబడింది. అలాగే యేసు ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన ఈ భూమిని ఎలా ఏలబోతున్నాడో ఆ విషయాలు కూడా వ్రాయబడ్డాయి. ఇది మెస్సయానిక్ సామ్ అని పిలుస్తారు. యేసు ప్రభువుని గూర్చిన, మెస్సయాను గూర్చిన ప్రవచన వచనాలు ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి. మొదటిగా మొదటి 3 వచనాలు, అన్యజనులందరూ కూడా దేవునికిని ఆయన అభిషిక్తునికిని, అభిషిక్తుడు అన్న బిరుదు యేసు ప్రభుకి ఇవ్వబడింది. యేసు అన్న పదానికి అర్థము రక్షకుడు అని, క్రీస్తు అన్న పదానికి అర్థము అభిషిక్తుడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో నుండి వచ్చింది. క్రిస్టాస్ అనే గ్రీకు భాష నుండి క్రీస్తు అన్న పదం వచ్చింది. దానికి తర్జుమా హెబ్రీ భాష ఏంటంటే మెస్సియా అని అర్థము. మెస్సియా అనేది హెబ్రీ భాషలో అభిషిక్తుడు అన్న భావం ఇస్తుంది. క్రిస్టాస్ అనే గ్రీక్ భాష పదము ఆయనను మెస్సియా అన్న పదాన్ని భావం ఇస్తుంది. మనం తెలుగులో క్రీస్తు అంటున్నాం. యేసు క్రీస్తు అని అంటే రక్షకుడైన మెస్సియా. ఆ మెస్సియా, అభిషిక్తుడు అన్న బిరుదులు యేసు ప్రభుకి ఎక్కడెక్కడ వస్తాయో అవన్నీ మనం పాత నిబంధనలో గుర్తుంచుకోవాలి. అవి క్రీస్తుని గురించి పలుకబడినవని మనం గ్రహించాలి. సరే, ఈ లోకంలోనున్న అధికారులు, భూరాజులు సామాన్యమైన మనుషులే కాదు, లోక అధికారులు కూడా వారు యోచన చేస్తున్నారట, ఆలోచన చేస్తూ ఉన్నారట. అంటే గుడ్డిగా అజ్ఞానంగా ఏదో తెలియక పొరపాటు చేయడం కాదు, బుద్ధిపూర్వకముగా ఆలోచనలు చేస్తూ కుయుక్తితో దేవునికిని ఆయన కుమారుడైన క్రీస్తునకును విరోధముగా ఆలోచనలు చేస్తున్నారట. ఏం చేద్దాం అనుకుంటున్నారు? పదండి వారి కట్లను విప్పుదము, వారి పాశములన్నా తాళ్లే, వారి తాళ్లను విప్పుదము రండి అని దేవుని బిడ్డలని కూడా నాశనము చేయాలని ఆలోచన. దేవుణ్ణి, ఆయన కుమారుని, ఆయన సంఘాన్ని పాడు చేయాలని భూరాజులు, అన్యజనులందరూ ఏకీభవించుచున్నారు. ఎక్కడ లేని ఐక్యత వచ్చేస్తుంది వాళ్ళకి. సంఘాన్ని పాడు చేయడానికి రండి అనగానే లోకమంతా ఏకమవుతుందట. ఒక మంచి కార్యం చేద్దాం రండి అంటే ఎవరు రారు, అందరూ. దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి అందరం కలిసికట్టుగా ప్రయాసపడదాం రండి అనగానే పాపము చేయడానికి, దేవునికి విరుద్ధమైన క్రియ చేయడానికి ఐక్యత బాగా పనిచేస్తుంది. ఈ లోకంలోనున్న అన్యజనులందరూ దేవునికి విరుద్ధముగా ఆలోచనలు చేస్తుండడం, అది బుద్ధిపూర్వకంగా ఆ పొరపాటు చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఫరో రాజు కూడా ఒకసారి ఇజ్రాయిలీలు సంఖ్యలో వర్ధిల్లుతూ ఉన్నారు. సంఖ్యలో వర్ధిల్లుతూ ఉంటే వీళ్ళని ఎలాగైనా అరికట్టాలి, లేదా రాజ్యమంతా వీళ్ళ చేతికి వెళ్ళిపోతుందని ఆయన ఇజ్రాయేలు జనాంగానికి వ్యతిరేకంగా తలంచిన ఆ తలంపును గూర్చి ఒక మాట నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇజ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 10వ వచనం చూడండి. వారు విస్తరింపుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. ఆగండి. ఫరో ఏమని పిలుపునిస్తున్నాడు? ఇజ్రాయేలీలు విస్తరించకుండా ఉండునట్లు యుక్తిగా వారి విషయంలో ప్రవర్తిద్దాము రండి అని పిలుపునిస్తున్నాడు. ఎవరికి పిలుపునిస్తున్నాడు ఆయన? ఐగుప్తులో ఉన్న మిగతా సైన్యానికి, ఐగుప్తు ప్రజలకందరికీ కూడా పిలుపునిస్తున్నాడు. ఎందుకు ఆ పిలుపు అంటే ఇజ్రాయేలీలు రోజు రోజుకి అధికమవుతున్నారు, వర్ధిల్లుతున్నారు. మనం ఏదైనా ప్లాన్ చేసి యుక్తిగా మంచి పగడ్బందీ ఏర్పాటు చేసి వారు అభివృద్ధి పొందకుండా ఆటంకపరచుదాం రండి అని ఫరో రాజు పిలుస్తున్నాడు. అతని ఆలోచనలు నెరవేర్చబడ్డాయా? దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగానికి వ్యతిరేకంగా ఫరో రాజు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఈ రాజు ఆలోచన చేస్తున్నాడు అధికారులందరినీ పిలిపించి, మనం ఇజ్రాయిల్ని ఎలాగైనా అరికడదాం రండి, యుక్తిగా ప్లాన్డ్గా కుయుక్తి చేత వారిని ఆటంకపరుద్దాం అనుకున్నారు. కానీ వారి ఫలం అప్పుడు కూడా ఫలించలేదు.
వారి ప్రయత్నము విఫలం అయిపోయింది. చరిత్రలో ఇప్పటివరకు మనం గమనిస్తే దేవునికిని ఆయన కుమారుడైన అభిషిక్తుడైన క్రీస్తునకును ఆయన జనాంగమునకును విరోధముగా ఎవ్వరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత కుయుక్తితో కూడిన పన్నాగాలు పనినా ఎప్పుడు కూడా వారు విజయాన్ని సాధించలేదు. దేవునికి విరుద్ధంగా పోరాడి ఎవరు విజయం సాధించగలుగుతారు? ఈరోజు కూడా ఆ వచనం నెరవేర్పు జరుగుతూనే ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితిని మనం గమనిస్తే రోజు రోజుకి క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడున్న స్వాతంత్రత ఇప్పుడు లేదు. గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఒకప్పుడు స్వతంత్రత ఉండేది. ఇప్పుడు ప్రజలు ఆటంకపరచడం మొదలుపెట్టారు. ఎందుకు? ఏంటి మీ బాధ? సువార్తను ప్రకటించడం ద్వారా వచ్చే నష్టం ఏంటి అంటే ఏం నష్టం లేదు, ఇది మా దేశం, మీరెందుకు ప్రకటిస్తున్నారు? వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ వ్యతిరేకతలో లోక అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఈరోజు కూడా భారతదేశం అంతా కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకత చూపించడంలో సామాన్యమైన ప్రజలు కాదు, పెద్ద పెద్ద హోదాలున్న నాయక స్థానంలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో క్రైస్తవ్యానే లేకుండా చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దానికి ఎవరు ఏం ఆటంకపరిచే వాళ్ళు లేరు. సరే, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఎప్పుడో పెద్ద పెద్ద రాజులు ఇచ్చారు. చరిత్రను ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెనుకకు వెళ్ళి చూస్తే, ఒక 2000 సంవత్సరాల క్రితం వైపు చూస్తే, ఆదిమ సంఘం నుండి ఇప్పటి వరకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన రాజులు వేల సంఖ్యలో ఉన్నారు. ఉట్టి ఒక దేశానికి రాజులు కాదు, వాళ్ళు ప్రపంచాన్ని ఏలుతున్న రాజులు ఉన్నారు. ఆ రోజుల్లో నీరో చక్రవర్తి 1st సెంచరీలోనే క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానన్నాడు. ఎంతో గొప్ప గొప్ప రాజులు, ప్రపంచాన్ని ఏలిన రాజులు పెద్ద పెద్ద శాసనాలు చేశారు క్రైస్తవ్యం లేకుండా చేస్తామని. వాళ్ళు లేకుండా పోయారు, కానీ క్రైస్తవం ఇంకా భూమి మీద ఉంది. దేవునికిని ఆయన ప్రభు అయిన క్రీస్తునకును విరోధముగా ఎవరు ఆలోచన చేసినా వారి ఆలోచనలు ఫలించవు, అవి వ్యర్థమైన ఆలోచనలు అని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. వారు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు, పనికిరాని దాన్ని తలంచుచున్నారు. వీళ్ళు ఉపయోగం లేదు అది. ఈరోజు భారతదేశంలో ఎంతమంది ఎంత విరవీగిన దేవుని సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాదు. అది అలా ఆ గ్రహింపు రావాలంటే ఒకసారి చరిత్ర చదవాలి అందరూ. ఏం జరిగింది? యేసు ప్రభువుని ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తే, సంఘాన్ని పాడు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే యేసు ప్రభు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, అది ప్రపంచ చరిత్రను మనం గమనిస్తే, ఏ దేశంలోనైనా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించి అణచివేయాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైన శిక్షకి వాళ్ళు పాత్రులయ్యారో ఆయా దేశాల చరిత్రని పరిశోధన చేస్తే తెలిసిపోతుంది. సరే, ఈ 3 వచనాలు, మొదటి 3 వచనాల యొక్క వివరణ మనకు చాలా బాగా అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 24వ వచనం నుండి చూడండి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిది, నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోను సమస్తమును కలుగు చేసిన వాడువు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిది? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. చాలు, ఒక్క నిమిషం ఇక్కడ గమనించండి. ఏ సందర్భంలో ఈ 2వ కీర్తనని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు వాళ్ళు? యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తరువాత అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. పేతురు, యోహాన్లు శృంగారమును దేవాలయం దగ్గర ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచారు. ఆ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించబడి గొప్ప జనాంగము పేతురుని చూడడానికని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పేతురు వాళ్ళకు సువార్త ప్రకటించాడు, అనేక మంది స్పందించారు. ఇలా పేతురు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడన్న వార్త ఆ యూద పండితులందరూ, శాస్త్రులు, పరిసయ్యులు, పండితులందరూ కూడా గ్రహించి యేసుక్రీస్తు చనిపోయాడు, అయిపోయింది స్టోరీ అనుకుంటే ఇంకా ఆయనను గుర్చిన వార్త ఎక్కువగా అవుతుంది. దాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు అని అంటే పేతురు, యోహాను అని తెలిసింది. వారిని వెంటనే బంధించి చెరసాల్లో వేయించి నెక్స్ట్ డే మరలా విమర్శ కొరకు తీసుకొని వచ్చారు. వాళ్ళని బాగా బెదిరించి కొట్టడానికి, శిక్షించడానికి కారణాలు ఏమి లేకపోయేసరికి గట్టిగా బెదిరించి ఇంకొకసారి యేసు ప్రభుని గురించి మీరు ప్రకటించొద్దు, ప్రకటిస్తే చంపేస్తాం అని బెదిరించి మరీ పంపించేశారు. వాళ్ళు మరలా సంఘముల వద్దకు వచ్చి జరిగిన విషయాలన్నీ సంఘములో విశ్వాసులతో చెప్పినప్పుడు
సంఘములోని విశ్వాసులందరూ కూడా ఈ 2వ కీర్తన వచనాలని జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవా, నీవు ముందుగానే ఈ విషయాన్ని ప్రవక్తల నోట పలికించావు. ఈ 2వ కీర్తన దావీదు చేత వ్రాయబడిందని మనకి ఇక్కడున్న వచనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ 26వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తున్నాం, నీవు నీ పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. 2వ కీర్తన ఎవరు రాశారు? కీర్తనలో మనకు ఆ పేరు లేదు, కానీ ఆ కీర్తన దావీదు చేత వ్రాయబడిందని మనకి ఈ వచనం తెలియజేస్తుంది. ఇప్పుడు ఆ వచనాన్ని ఆదిమ సంఘములో కోట్ చేసి దాని వివరణ కూడా వాళ్ళే ఇస్తున్నారు. 27వ వచనం నుండి చూడండి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చాలు, ఆ ప్రవచన నెరవేర్పును గురించి ఇక్కడ వివరణ ఇచ్చారు. రాజులు, భూపతులు, అన్యజనులు అని ఎవరెవరిని గురించి పిలువబడింది ఇక్కడ? పొంతి పిలాతు, హేరోదు రాజు అన్యజనులను సమకూర్చుకొని, ఇజ్రాయిలీలు కూడా దానికి ఏకీభవించి, జనులందరూ ఏకీభవించి యేసు ప్రభునకు విరోధముగా ప్రణాళిక వేసుకున్నారు. క్రీస్తుని సిలువకు ఎక్కించారు. అయినా 3వ రోజు ఆయన మరణాన్ని గెలిచి ఆయన విజయవంతమైన జీవితాన్ని కనుపరిచాడు. ఆయన శిష్యులుగా ఈరోజు క్రీస్తుని ప్రకటిస్తున్న వారికి కూడా ఈ లోక అధికారులు, అన్యజనులు విరోధముగా పనిచేస్తున్నారు. ఆ విరోధముగా ఇలా చేస్తారని ఎప్పుడో ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. దేవుడు ముందుగా చెప్పిందే జరుగుతుంది, ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు అని వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్నారు అన్నమాట. వాళ్ళకి ఇదేం షాకింగ్ న్యూస్ కాదు. ఈరోజు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చర్చే లేకుండా చేస్తాం, అసలు క్రైస్తవులు లేకుండా చేస్తామంటే అది మనకు షాకింగ్ న్యూస్ కాదు. అది అవునా అని చెప్పి భయపడాల్సినంత పెద్ద స్టోరీ ఏం కాదు. అలా జరుగుతుందని యేసుప్రభు ఎప్పుడో చెప్పేశాడు. భూమి మీద క్రీస్తునకు విరోధముగా లోక అధికారులందరూ శాసనాలు సృష్టిస్తారని ఎప్పుడో చెప్పేశాడు దేవుడు. ఆ రోజు ఆదిమ సంఘం దానికి ఏం షాక్ కాలేదు. అవునా, ఇలా చేస్తాడా, ఇలా జరిగిందా అని ఏం ఆశ్చర్యపోలేదు. ఇవన్నీ ప్రవక్తల నోట ఏవి జరగవలసి ఉన్నావో అవి ముందుగా చెప్పించేశావు. మరి ఏం చేయమంటారు? ఇప్పుడు దేవుని ఏం ప్రాధేయపడుతున్నారు? ఈ శ్రమలన్నీ జరగకుండా తీసివేయనైనా అని ప్రార్థన చేశారా? అపోస్తల కార్యం మనం ధ్యానించాము. వాళ్ళు కింద చేసిన ప్రార్థన ఏంటంటే, ఇవన్నీ జరగవలసినవి జరుగుతాయి, జరగకూడదు అన్న ప్రార్థన పనికిరాదు. అవి ప్రవచనాలు కనుక నెరవేర్పు జరగాల్సిందే. మరి మనమేం ప్రార్థన చేయాలి? ఆ భయంకరమైన విరోధ కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా ధైర్యముగా ఇంకా నిన్ను గూర్చి ప్రకటించే సామర్థ్యాన్ని మాకు ఇవ్వనైనా అని ప్రార్థన చేశారు వాళ్ళు. ఈరోజు కూడా అదే ప్రార్థన మనం చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏ సండే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నామో అది ప్రజెంట్ సిట్యుయేషన్కి సంబంధించింది. చాలా వరకు ఇప్పుడు ప్రస్తుత అవసరత, అది 1000 సంవత్సరాల క్రితం రాయబడిన కీర్తన కావచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుత అవసరం అది. ప్రస్తుతం మాత్రమే కాదు, రేపు భవిష్యత్తుకు కూడా ఆ వచనాలు ఉపయోగపడతాయి. గతంలో యోబు గ్రంథం ధ్యానించాం, మళ్ళీ చెప్తున్నాను. యోబు గ్రంథం అయిపోయింది కదా అని తీసి చట్టబుట్ట సదరేసి పక్క పెట్టేసేయకండి. యోబు గ్రంథం ఎప్పటి వరకు అవసరం మనకు? క్రీస్తు రాకడ వరకు అవసరం. సహనం, ఓర్పు ఎప్పటి వరకు అవసరం? క్రీస్తు రాకడ వరకు అవసరం. అది అయిపోయింది కదా అని చెప్పి పక్కన పెట్టేసేయకండి. అది కంటిన్యూ చేస్తూ కీర్తన గ్రంథాన్ని కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో ప్రతి లేఖనము అది మన ప్రజెంట్ సిట్యుయేషన్కి అవసరం అవుతుంది, అది మన భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ 2వ కీర్తన ప్రవచనం ఇప్పుడు నెరవేర్పు జరిగిపోయిందా అంటే జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? యేసు ప్రభువుకి విరోధంగా పొంతి పిలాతు, హేరోదు వాళ్ళందరూ కక్షగట్టి ఆయనని సిలువకి ఎక్కించిన రోజే ఆ ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది. అంతటితో అయిపోయిందా అంటే లేదు, ఆ ప్రవచనం ఇంకా నెరవేర్పులోనే ఉంది. ఈరోజు కూడా లోక అధికారులు అదే పనిలో ఉన్నారు. అయితే ఏ విధంగా అయితే యేసు ప్రభు జయించి తిరిగి లేచాడో, రేపు క్రీస్తు సంఘము కూడా విజయవంతంగానే నిలబడుతుంది. క్రీస్తు సంఘానికి ఈ లోక అధికారులు చేసే వ్యర్థమైన ప్రయత్నాలు, అల్లర్లు ఏమీ నష్టాన్ని కలుగజేయలేవు. కొంతమందిని చంపుతారేమో అంతే, అంతకుమించి చేసేదేం లేదు. సో దాని గురించి క్రైస్తవ సంఘము కలవరపడవలసిన అవసరం ఏమీ లేదు. ఏ దేశంలో కూడా క్రైస్తవ్యం లేని దేశం అంటూ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ప్రపంచంలో అది ఇస్లాం దేశమే కానివ్వండి, అది హిందూ దేశమే కానివ్వండి, అది చైనా, రష్యా లాంటి నాస్తిక దేశమైనా కానివ్వండి,
క్రైస్తవ్యము లేని దేశం అంటూ లేదు, ఉండదు, ఉండబోదు. అది ఎప్పుడు వస్తుందంటే యేసయ్య రాకడ రోజు వస్తుంది. క్రైస్తవులందరూ ఎత్తబడిన తర్వాత ఇక మిగిలిపోయేది వాళ్ళే కదా. ఆ రోజు వరకు కూడా ఈ భూమి మీద ఏ దేశం నుండి కూడా క్రైస్తవులను ఎవరూ తుడిచివేయలేరు. అది దేవుని ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పు. సరే, అన్యజనులు ఇన్ని ప్లాన్స్ వేసుకుంటే ఇక రెండో భాగంలోనికి వద్దాం. దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఆయన స్పందన ఎలా ఉంది? సహజంగా ఎవరైనా మన భారతదేశంలో ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో కానీ, ప్రధానమంత్రి హోదాలో ఉండి కానీ, ఎమ్మెల్యే హోదాలో ఉండి కానీ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, క్రైస్తవులకు ఎక్కడ లేని కోపం రగిలిపోతూ ఉంటుంది. పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనలు ప్రారంభమవుతాయి. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. పరలోకమందున తండ్రి ఎలా స్పందించాడు? 4వ వచనం చూడండి. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఆగండి, ఏం చేస్తున్నాడు? ఆకాశమందు ఆసీనుడగువాడు. వీళ్ళందరూ కింద కూర్చొని ప్లాన్స్ వేసుకుంటా ఉంటే పైన ఆయన చూస్తున్నాడు. వాళ్ళ ఆలోచనలు చూస్తుంటే ఆయనకు నవ్వు వస్తుందట, కోపం కాదు. ఫస్ట్ నవ్వు వచ్చింది. తండ్రి అయిన దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు అంటే, మనం గతంలో ధ్యానించాం. ఒక్క నక్షత్ర పాలపుంత ఒక్కటి తీసుకుంటే దాంట్లో భూమి ఎంత సైజులో ఉంటుంది మన చూపునకు? ఒక పాలపుంత మనం ఈ వెనుక బ్యాక్డ్రాప్లో ఒక గెలాక్సీ ప్రింట్ చేసామనుకోండి, నక్షత్ర మండలాన్ని లేదా ఒక పాలపుంతని మనం ప్రింట్ చేస్తే దాంట్లో భూమి ఎంత సైజులో కనబడుతుంది? పెన్తో ఒక చుక్క పెట్టినంత కనబడుతుంది అంతే. ఒక్క పాలపుంతలో భూమి యొక్క సైజ్ ఒక డాట్తో సమానం. అలాంటిది ఆకాశ మండలంలో ఎన్ని పాలపుంతలు ఉన్నాయి? కోటాను కోట్లు ఉన్నాయి, లెక్కించలేనని ఉన్నాయి. అన్ని లెక్కించలేనని పాలపుంతలో భూమి ఏ సైజులో ఉంటుంది? ఒక్క పాలపుంతలో మనం ఫోకస్ చేసి జూమ్ చేసి చూస్తే భూమి ఒక చుక్కలాగా ఉంటుంది. కోటాను కోట్ల నక్షత్రాలలో భూమి ఏ సైజులో ఉంటుందో చెప్పండి. ఇక అసలు కంటికి కూడా కనబడదు అది. ఆ భూమి లోపల భారతదేశంలో ఉన్న అధికారులు, అసలు భారతదేశం ఏ సైజులో ఉంటుంది, దాని అధికారులు ఏ సైజులో ఉంటారు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారట. ఎవరికి విరుద్ధంగా? ఇంత గొప్ప ప్రపంచ మండలాన్ని సృష్టించిన ఆ గొప్ప దేవునికి వ్యతిరేకంగా ఆయనను ఏదో చేస్తాం మేము, ఆయన సంఘాన్ని పాడు చేస్తాం. ఆయన చూసి నవ్వుతా ఉన్నాడు. అసలు మీరెంత, మీ సైజ్ ఎంత, మీ బలం ఎంత, మీరు ఏ పార్టీ వారు, మీరు ఎవరితో పోరాడాలనుకుంటున్నారు, అసలు నేను ఎవరో మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారో ఈ ప్రపంచం. నవ్వుకుంటున్నాడు ఆయన. నాకు ఈ వచనం చదివితే ఫస్ట్ టైం నాకు కూడా నవ్వు వచ్చింది. దేవుని రియాక్షన్ ఎలా ఉంది చూడండి. సో క్రైస్తవులు కూడా ఇది మనసులో పెట్టుకోండి. దేవునికి విరుద్ధముగా ఎవరైనా ఏదైనా ఆలోచన చేస్తే మనమేం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, నవ్వుకోవాలంతే. అది నీకు చేతగాని పని బాబు. నువ్వు మనుషులతో కాదు పోరాడున్నది, ఎవరితో పోరాడుతున్నావు అది తెలిస్తే ఎప్పుడు ఆ మాట నీ నోటికి వచ్చేది కాదు. సృష్టికర్త అయిన దేవుడు ఆకాశం మహాకాశములు పట్టజాలను ఆ గొప్ప దేవునికి విరుద్ధంగా నువ్వేం పోరాడతావు? వారు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఆలోచనలు చేస్తూ ఉన్నారట. దేవునితో పోరాడి ఎవరు గెలవగలుగుతారు? దేవుణ్ణి గూర్చి పలకడానికి కూడా ఆధిక్యత లేని మనిషి దేవునికి విరుద్ధంగా పోరాడు ఆయననే ఓడిద్దామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మరి చూసి నవ్వకేం చేస్తాం? మరి సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళని చూసి, వాళ్ళ బలహీనతను చూసి, వారి అమాయకత్వం, వాళ్ళ అజ్ఞానాన్ని చూసి నవ్వుతున్నాడు. ఏం చేయగలుగుతారు మీరు? సరే, మొదటిగా ఆయన నవ్వాడు. రెండవ రియాక్షన్ ఏంటి? ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఇంకేం చేయాలి వాళ్ళని చూసి? బాబు మీకు అసలు బుద్ధి ఉందా? మీరు ఏ సైజులో ఉన్నారు, మీ బలం ఎంత, మీ సామర్థ్యం ఎంత అని వాళ్ళని అపహాస్యం చేయాల్సి వచ్చిందన్నమాట. వాళ్ళని చూసి నవ్వుకుంటూ, నిజంగా మరి ఆ జ్ఞానం చూసి ఇంకేమనాలి? వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు, వాళ్ళ స్థాయి ఏంటో అర్థం కావట్లేదు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తితో వాళ్ళు పోరాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు వారిని అపహసించవలసి వచ్చిందట. ఇక నెక్స్ట్ రియాక్షన్ 5వ వచనంలో ఉంది. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. చాలు. మరి ఫస్ట్ నవ్వాడు, తర్వాత అపహసించున్నాడు. 3వ భాగంలో చూస్తే ఆయన ఉగ్రుడై వారితో, కోపం బాగా పెరిగిపోయింది. ఆయన ఉగ్రుడై వెంటనే యుద్ధం చేశాడా వాళ్ళతో? యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళతో. ఆయన ఉగ్రుడై ఒక్క మాట, ఆయన నోటి ఊపిరి చాలు, ఉగ్రుడై వారితో పలికెను. ఒక మాట చెప్తే చాలు, అయిపోతుంది వాళ్ళ పని. ఫస్ట్ రియాక్షన్, దేవుని కోపముతో దేవుడు వారితో ఒక మాట పలికాడట.
ఆ మాట పలికిన తర్వాత ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేసెను. దేవుని కోపం ఎదుట ఏ నరుడు నిలబడలేడు. ఆయన ఒక్కసారి నోటి మాట విడుదల చేస్తే ఆ వాక్కులో ఉన్న శక్తిని ఏ మానవుడు తట్టుకోలేడు. ఆయన ఉగ్రతతో కూడిన ఒక మాట, ఒక శాప వచనాన్ని ఆయన పలికితే దాన్ని అడ్డుకొని ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. ఆయన ఉగ్రుడై వారితో పలికెను. ఆయన ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేసెను. ఎవరైతే క్రీస్తుకు విరుద్ధంగా పనిచేస్తున్నారో ఇదే వారికి జరగబోతుంది. వారు తల్లడిల్లే పరిస్థితి రాబోతుంది. ఈరోజు ఎవరైనా కానివ్వండి, దేవుని సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసిన, క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకంగా ఆలోచనలు చేసిన, దేవునికి విరుద్ధంగా పోరాడితే ఖచ్చితంగా వారు తల్లడిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని ఉగ్రతకు వారు లోనయ్యే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అది గ్రహించి భయముతో దేవుని విషయంలో ప్రవర్తించాలని ఇది ఒక హెచ్చరికగా కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక 6వ వచనాన్ని చూడండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. చాలు. ఆ కోపంలో, ఆ సన్నివేశంలో ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు అంటే, ఈ భూరాజులు అనుకుంటున్నారట, మేము ఈ ప్రపంచాన్ని మేము స్వాధీనం చేసుకుంటాము, ప్రపంచాన్ని మేము పాలిస్తాం, ఇది మా దేశం, ఇది మేము చెప్పినట్టే నడవాలి, ఎవరు ఏది ఇష్టమైనట్టు అట్లా చేయడానికి వీలు లేదు, ఇది మా రాజు. ఇప్పుడు ఐఎస్ఐఎస్ ఏంటి? ఉగ్రవాద సంస్థ యొక్క వాళ్ళ గురి ఏంటి? టార్గెట్ ఏంటి? సిరియా అంతా మా అధీనంలో ఉండాలి, మేము చెప్పినట్టు చేయాలి, అది వాళ్ళ టార్గెట్. భారతదేశంలో ఉన్న మన ప్రజల ప్రాబ్లం ఏంటి? ఇది హిందూ దేశం, హిందూ దేశం అని పిలువబడాలి, హిందూ మతానికి మాత్రమే ప్రాముఖ్యతనివ్వాలి అని మన భారతదేశం. ఏ దేశానికి ఆ దేశానికి ఎవరికి వాళ్ళే రాజులు అనుకుంటున్నారు. ఇది మేం చెప్పినట్టే నడవాలి. ఇక ఐఎస్ఐఎస్ వాళ్ళని చూస్తే ప్రపంచమంతా కూడా మా దినంలోనే ఉండాలి, మేము చెప్పినట్టే, మా రూలింగ్లోనే ఉండాలి. ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు. ఒకవైపు రష్యా అలాగే అనుకుంటుంది, ఒకవైపు చైనా అనుకుంటుంది, ఒకవైపు అమెరికా అనుకుంటుంది. ప్రపంచమంతటి అధికారం మా చేతిలోకి రావాలని దేవుడు ముందే డిక్లేర్ చేస్తున్నాడు. నా చేతికి మీ చేతికి అని కొట్లాడుకోకండి, ఆల్రెడీ ఇది ఎవరి చేతికి అప్పగించేశాను. చూడండి, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇక్కడ సియోను అనేది 2 స్థలాలు. యెరూషలేము ఉన్న ప్రాంతమును కూడా సియోను అంటారు, పరలోక పట్టణాన్ని కూడా సియోను అని అంటారు. కంప్లీట్ పరలోక పట్టణానికే ఆయన రాజుగా చేసి కూర్చోబెట్టాడు తండ్రి అయిన దేవుడు. పరలోక రాజ్యంలో సియోనుపురంలో ఆయన రాజుగా కూర్చున్నప్పుడు ప్రపంచమంతటిని ఏలుతున్న వ్యక్తి ఎవరు ఇప్పుడు? యేసు ప్రభువే. మేము రాజులము, మేము పోరాడుతాం, మా ప్రపంచమంతా మా చేతుల్లోని. కానీ ఈరోజు అందరూ కొట్లాడుకుంటున్నారు. ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఆల్రెడీ నేను డిక్లేర్ చేశాను ఎవరు కింగో. మీరు కొట్లాడుకొని నేను రాజునవుతా, ప్రపంచాన్ని నేను ఏలుతానని అందరూ కొట్లాడుకుంటున్నారు. ఎందుకు అలా కొట్లాడుకుంటున్నారు? అది వ్యర్థమైన ఆలోచన. ప్రపంచం మీ చేతిలోనికి రాదు. ప్రపంచం ఆల్రెడీ నా కుమారుని చేతికి అప్పగించాను. అతడు సియోను రాజు, నా సియోను పట్టణం మీద ఆయనని రాజుగా చేసేసాను, ఆల్రెడీ డిక్లేర్ చేసేసాను, హీఈస్ ద కింగ్ అని. ఇంకా అనవసరంగా ఆ సీట్ కోసం ఎవరు పోరాడకండి. సాతాను ఆల్రెడీ ట్రై చేశాడు ఆ సీటుకి, అక్కడ నుండి ట్రై చేసినందుకే త్రోసివేయబడ్డాడు. అది కుమారునికి మాత్రమే ఇవ్వబడిన ఆధిక్యత. ఆయన రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తే ఆయన చేతుల్లో నుండి ఎవ్వరు కూడా ఏ రాజ్యాన్ని తీసుకోలేరు. ప్రపంచములు వ్యర్థమైన ఆలోచన చేస్తున్నారు. సో తండ్రి ఆల్రెడీ డిక్లేర్ చేశాడు, మీరు ఎంత ప్రయాసపడినా రాజ్యం నా కుమారునిదే అని, ఆయన రాజు అని. ఇక 7వ వచనం చూడండి. ఇక యేసు ప్రభు యొక్క మాటలు ప్రారంభమవుతాయి. 3వ భాగంలోనికి వచ్చాం, 7th verse నుండి 9th verse వరకు. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఒక్క నిమిషం, ఈ 3 వచనాలు మనకు చాలా విశాలమైన అంశం. దాని లోతుల్లోనికి మనం ఈరోజు వెళ్ళట్లేదు, మనం తర్వాత ఎప్పుడైనా బైబిల్ తరగతిలో దాన్ని ధ్యానిద్దాం. సరే, ఇక ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఇంకొక భాగం ఉంది మనం ధ్యానించాల్సింది. యేసు ప్రభు తండ్రి అతన్ని గూర్చి చెప్పిన మాట, నేను ఎవరినో తెలుసా? నేను ఆయన కుమారుడను. యేసు ప్రభు లోకానికి పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎవరు అనుకుంటున్నారు? అభిషిక్తునికి విరుద్ధముగా లోకాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరు అనుకుంటున్నారు అభిషిక్తుడు? ఏదో కన్యక గర్భమందు జన్మించినంత మాత్రాన సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నారా? ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా మౌనంగా సహించాడు కాబట్టి ఆయన బలహీనుడు అనుకుంటున్నారా?
ఆయన దేవుని కుమారుడు అనగా దేవుడు అని అర్థం అన్నమాట. యూదులకు అర్థమైపోయింది, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, దేవుని తండ్రి అంటున్నాడు, ఇండైరెక్ట్గా ఈయన నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడని యూదులకు అర్థమైపోయింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. చాలు, యూదులందరూ యేసు ప్రభుని ఎందుకు చంపాలని ప్రయత్నం చేశారు? యేసు ప్రభు చెప్పిన ఒక స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుడను అని అన్నాడు. ఆ మాట అనగానే యూదులకు అర్థమైపోయింది, ఏంటి నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అంటే యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు అని అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. యూదులకు అర్థమైంది, మన సహోదరులకు అర్థం కావట్లేదు, కానీ యూదులకు అర్థమయ్యే ఈయన దేవుడినిగా సమానునిగా పోల్చుకుంటున్నాడు మనుషుడై ఉండి అని వాళ్ళ కోపం వచ్చి దాన్ని తట్టుకోలేక ఆయన చంపాలనుకున్నారు. సరే, ఇక్కడ గ్రహించండి, యేసు ప్రభు తనను గూర్చి తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే తండ్రి ఆయనను గూర్చి ఏం సాక్ష్యం ఇచ్చాడో దాన్ని ముందు పెట్టి ప్రజలకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. నేను నా తండ్రి యొక్క కుమారుడను, ఆయన నా తండ్రి, నేను ఆయనకు కుమారుడను అని యేసు ప్రభు పరిచయం చేసుకున్నాడు. ఇక 2వ కీర్తన 8వ వచనం, తండ్రి కుమారునికి ఇచ్చిన వాగ్దానము. 8వ వచనము, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చాలు, కుమారునికి ఒక స్వతంత్రత తండ్రి ఇస్తున్నాడు. పూర్వము రాజులకు ఏదైనా బాగా సంతోషాన్ని కలుగజేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చేసేవాళ్ళు. ఏం కావాలో కోరుకో, నువ్వు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాను, రాజ్యంలో సగం కావాలా తీసుకో. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, రాజు ఎస్తేరుకి ఒక ఆఫర్ ఇస్తాడు, నీకేం కావాలి, రాజ్యంలో సగం కావాలా, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. కొత్త నిబంధనలో హేరోదు రాజు ఉంటాడు, ఆయన బర్త్డే రోజు ఆయన కుమార్తె నాట్యమాడుతూ ఆయనను సంతోషపరచగా నీకేం కావాలో కోరుకో. అలా రాజుల వంశంలో ఒక ఆచారం, వాళ్ళ హృదయము సంతోషాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదంటే అది ఇవ్వడానికి వాళ్ళు స్వతంత్రత ఇచ్చేవాళ్ళు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారునికి ఆ స్వతంత్రత ఇస్తున్నాడు. ఎందుకు అనంటే ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి కుమారుడా, నీకు ఏది కావాలో అది తీసుకో, సర్వం నీ చేతుల్లో పెడుతున్నాను, అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఏ సందర్భంలో అంటున్నాడంటే ఇదిగో వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు కదా, వీళ్ళందరూ నీ చేతికి అప్పగించాలా, అప్పగించేస్తున్నాను. భూరాజులనందరినీ మొత్తం భూమిని నీ వశంలో చేసేస్తున్నాను, ఏది కావాలో అడుగు కుమారుడా తీసుకో, అంత నీదే. ఒక తండ్రి యొక్క సంపద అంతటి మీద కుమారునికి ఎలాగైతే వారసత్వం హక్కు ఉంటుందో తండ్రి అయిన దేవుడు సర్వ హక్కులు కుమారునికి అప్పగిస్తున్నాడు. నన్ను అడుగు, నీకు ఏది కావాలో అది ఇచ్చేస్తాను, అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను నీకు. ఈరోజు రష్యా, చైనా ఈ దేశాలన్నీ కొట్లాడుకోవడం వేస్ట్. ఇవన్నీ ఎవరి చేతిలోకి పోతున్నాయి? రేపు ప్రపంచమంతా యేసే చేతుల్లోకి వెళ్ళబోతుంది. అది ప్రవచనం, అది నెరవేర్పు జరగబోతుంది. సరే, ఆయనకి ఎలాంటి అధికారం ఇవ్వబడిందో 9వ వచనంలో ఉంది. ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. ఆగండి, ఎవరు చేస్తారు ఈ పని? తండ్రి అయిన దేవుడు క్రీస్తుని గూర్చి అంటున్నాడు, నువ్వేం చేయబోతున్నావు? ఇనుపదండముతో నీవు వారిని నలుగొట్టెదవు. ఇనుపదండము అనగా అధికారమునకు సూచన. నీకు సర్వ అధికారాలు ఇవ్వబడ్డాయి. ఆ అధికారంతో నువ్వేం చేస్తావు? వారిని నలుగొట్టెదవు. ఎవరిని నలుగొడతారు? యేసుప్రభుని ఒకసారి ఊహించుకోండి. ఈ పిక్చర్లో ఎన్ని రోజులు యేసుప్రభు శిలువ మీద కనబడ్డాడు మనకు. ఎన్ని దూషించినా, ఎంత అవమానించినా, ఉమ్మువేసినా, పిడుగుదులు గుద్దినా అన్నిటినీ సహించి మౌనముగా అన్నిటిని భరించి మరణించి తిరిగి లేచాడు ఆయన. ఫస్ట్ రోల్ అయిపోయింది, గొర్రెపిల్లగా వచ్చిన రోల్ అయిపోయింది. నెక్స్ట్ ఆయన సింహముగా, యూదాగోత్రపు సింహముగా వస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకోండి. చాలామంది ఇంకా ఆయనని గొర్రెపిల్లగానే చూస్తారు. 2 పిక్చర్స్ ఉండాలి మన కళ్ళ ముందు. రక్షణ కొరకు గొర్రెపిల్లలాగా ఉండాలి, తీర్పు కొరకు ఆయన సింహముగా ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. యేసు ప్రభుకి ప్రపంచమంతటి మీద అధికారం ఇవ్వబడుతుంది. ఆయన వచ్చి ఆయన విరోధులు ఎవరైతే ఉన్నారో,
ఎవరెవరైతే ఫస్ట్ 3 వచనాల్లో మాటలు మాట్లాడారు కదా, ఆయనతో పోరాడదామని చెప్పేసి అందరిని పిలుపునిచ్చారు కదా, వారి కట్లను విప్పుదాము రండి అన్నారు కదా. రండి, యేసయ్య కట్లను ఏం విప్పుతారో రండి, ఆయన దగ్గరకు వచ్చి ఏం పోరాడతారో రండి. ఆయన ఇనుప దండముతో వారిని నలగొడతాడు. క్రీస్తుకు విరుద్ధంగా ఎవరెవరు పనిచేస్తున్నారు, రెండవ రాకడలో ఆయన భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు యెరూషలేము అనే సియోను పట్టణంలో ఆయన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. ఆయన రారాజుగా ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ 1000 సంవత్సరాలలో ఎవరైనా ఒక్కరు కూడా యేసు ప్రభుకు విరుద్ధంగా నిలబడరు. నిలబడితే ఈ ప్రవచనం నెరవేరుతుంది. ఆయన ఇనుప దండముతో వారిని నలగొట్టును, కుండను పగులగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టాను. కుండను పగులగొట్టడం అంటే ఒకసారి కుండను పగులగొడితే మరలా దాన్ని బాగు చేయలేమేగా. అంటే మరలా తిరిగి బాగు చేయబడని విధంగా దేవుడు వారిని నాశనం చేస్తాడు. అంటే ఇక వారి నరకానికే పంపుతాడని అర్థం. ఇప్పుడు అధికారం అంతా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? యేసు ప్రభు చేతుల్లోకి వెళ్తుంది. ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యానికి స్థలం లేకుండా చేస్తున్నారు, కానీ రేపు ప్రపంచమంతా క్రీస్తు యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. సర్వ అధికారాలు యేసే చేతులకు వెళ్తాయి. ఇక్కడ యేసు ప్రభు అంటే సామాన్యమైన వ్యక్తి అనుకోకండి. ఆయన అధికారము కలిగిన వ్యక్తి, ఆయన శిక్షించే అధికారం కలిగిన వ్యక్తి. ఆయనకు విరోధముగా ఎవరైనా ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు చేసినా వారిని శిక్షించి నాశనానికి నడిపించే సామర్థ్యం కలిగిన వ్యక్తి. సర్వ అధికారాలు యేసేకి ఇవ్వబడ్డాయి. యేసు ప్రభు పునరుత్థానం చెందిన తర్వాత ఈ మాట చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఆగండి. ఏం అధికారం ఇవ్వబడింది యేసయ్యకు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరేం భయపడకండి, వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. మొత్తం ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉంది. మరణించి తిరిగి లేచాను. భూమి మీద మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేయవలసింది నేను చేశాను. ఇప్పుడు సర్వ అధికారాలు నా చేతిలో ఉన్నాయి. ఇనుప దండము ఆయన చేతుల్లో ఉంది. ఎవరు మీకు విరుద్ధంగా ఏం చేసినా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అన్ని అధికారాలు నా చేతుల్లో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు పలికిన మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు అనగా అధికారమునకు సూచన. ఒక ఇంటి తాళం చేతులు ఎవరి దగ్గర ఉంటాయి? ఇంటి యజమాని దగ్గర ఉంటాయి. ప్రపంచమంతటి అధికారం యేసే చేతుల్లో ఉంది. పాతాళము మరణము కూడా ఇప్పుడు ఆయన చేతిలోనికి వచ్చేసాయి. సర్వ అధికారాలు నా చేతిలో ఉన్నాయి అని యేసుప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన చేతిలోనికి అధికారం వెళ్తుందో ఆయనకు విరోధముగా ఎవరు పనిచేసినా వారిని ముక్క చెక్కలుగా నలగొడతారని యేసు ప్రభువుని గురించిన ప్రవచనం, తండ్రి చెప్పిన మాట అది రేపు నెరవేర్చబడబోతుంది. యేసు ప్రభువులో కూడా ఆయన కరుణ, ప్రేమ, సమృద్ధి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, అది ఒక భాగము. ఆయనలో రెండవ భాగము రేపు 1000 ఏళ్ల పరిపాలన చూడబోతున్నారు. ఆయన రెండవ రాకడ రోజు ఆయన కొదుమ సింహమై రాబోతున్నాడు. అప్పుడు కనబడుతుంది. కొంచెం టేస్ట్ యెరూషలేము దేవాలయంలో చూపించాడు యేసుప్రభు. ఒక్కసారి కొరడా పట్టుకుని ఇంకెవరిని కొట్టలేదు. కొరడాతో ఎవరిని కొట్టలేదు యేసుప్రభు. ఉట్టి కొరడా చేసి నిలబడ్డాడు అంతే. దానికే మొత్తం దద్దరిల్లిపోయింది యెరూషలేము దేవాలయం అంతా. ఒక్కడు కూడా ముందుకు వచ్చి ఆయన ఆపలేకపోయాడు. ఆయన మానవుడిగా ఉన్నప్పుడే ఒక్కసారి కొరడా పట్టుకుంటే మొత్తం దేవాలయం అంతా దద్దరిల్లిపోయింది. ఆయన రేపు రారాజుగా రాబోతున్నాడు. ప్రపంచానికి తీర్పు తీర్చే అధికారిగా రాబోతున్నాడు. అప్పుడు ప్రపంచం ఎలా ఆయన ముందు నిలబడుతుంది? సో దేవుని కూర్చి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాలన్నా భయపడాలి. ఇప్పుడు వాళ్ళకి హెచ్చరిక. లాస్ట్ హెచ్చరిక వెళ్ళక మునుపు ఇంకొక మాట. ఈ 9వ వచనం ఉంది కదా, ఇనుప దండముతో నీవు వారిని నలగొడతావు, కుండను పగులగొట్టినట్లు వారిని పగులగొడతావు. ఈ వాగ్దానం రేపు మనకు కూడా ఇవ్వబడుతుంది. ఎవరికి? మనకు కూడా. కొంతమంది అంటున్నారా, మనం కూడా ఒక సైన్యాన్ని రెడీ చేసుకోవాలా? ఎవరైనా చర్చికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే
మనకు కూడా ఒక యూత్ టీం తయారు చేసుకోవాలి, అంతేగా. పంటికి పన్ను, ఏం ఆవేశపడకండి, ఒకరోజు రాబోతుంది. క్రీస్తుకు విరోధముగా ఎవరు మాట్లాడినా మనం జడ్జి ప్లేస్లో ఉండి, మనము ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నాయకులముగా ఉండి ప్రపంచాన్ని ఏలిదే రోజు రాబోతుంది. ప్రకటన గ్రంథం ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుండి చూడండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఆగండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు. అంటే ఏం అధికారం పొందాడు తండ్రి దగ్గర నుండి? ఇనుప దండం నీ చేతికి ఇస్తున్నాను, లోకమంతా నువ్వు పరిపాలన చేస్తావు అని తండ్రి కుమారునికి అప్పగించాడు. ఆ అధికారాన్ని కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు జయించు వానికి నేను అధికారాన్ని ఇస్తాను. ఈ లోకంలో పాపమును, శోధనలను, అన్నిటినీ, శ్రమలన్నిటిని కూడా జయిస్తూ అంతం వరకు ఎవరైతే నిలబడగలుగుతారో దేవుడు వాళ్ళకి అధికారాన్ని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. చాలు. అతడు అంటే ఎవరు అక్కడ? జయించువాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, శ్రమలలో కూడా విజయాన్ని సాధిస్తూ అంతం వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళకి అధికారాన్ని ఇస్తాడట. ఏం అధికారం? తండ్రి నాకెట్టి అధికారం ఇచ్చానో ఆ అధికారాన్ని నేను జయించువానికి ఇస్తాను. అతడేం చేస్తాడు? ఇనుప దండముతో వారిని ఏలుతాడు. కుమ్మరి వాని పాత్రను పగలగొట్టినట్లుగా, కుండను పగలగొట్టినట్లుగా వారిని పగలగొడతాడు. ఎప్పుడు నెరవేర్చబడుతుంది ఈ ప్రవచనం అంటే? ఇది 1000 ఏళ్ల పరిపాలన నెరవేర్చబడబోతుంది. అంటే 2వ కీర్తనలోని ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడబోతుంది? యేసు ప్రభు 2వసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ప్రపంచమంతటిని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ళు సాతానుని తీసుకెళ్ళిపోయి పాతాళంలో బంధిస్తాడు. ఇక భూమి మీద చెడు అనేది ఉండదు, నీతి పాలన జరుగుతుంది. మనమందరం ఒక్కొక్క ప్రాంతానికి ఎమ్మెల్యేలము, ఎంపీలము, మనం సీఎంలో ఉంటాం. మన ఆత్మీయ స్థాయిని బట్టి మనకు ఆ పోస్టులు ఇవ్వబడతాయి. మహిమా శరీరాలతో మనం ఉండి ప్రపంచమంతటిని నీతి పాలనలోనికి నడిపిస్తాం. ఈరోజు అవినీతిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవేవి సక్సెస్ కావు. అవినీతి రోజు రోజుకి అధికమవుతుందే తప్ప ఈ లోకంలో మనుషులు చేసే ప్రయత్నాలు ఏవి కూడా పాపాన్ని అరికట్టలేవు. ఒకరోజు రాబోతుంది, నీతిని ఈ సమాజంలో చూడాలనుకుంటే అది యేసు ప్రభు సామ్రాజ్యంలోనే కనబడుతుంది. పాపము లేని సామ్రాజ్యంగా, చెడు చేయడానికి అవకాశాలే లేని సామ్రాజ్యంగా యేసు ప్రభు స్థాపించబోతున్నాడు. ఎందుకంటే అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ అవినీతి ఉండదు, లంచాలు తీసుకొని సైన్లు పెట్టేది ఉండదు అక్కడ. ఎందుకు? అక్కడంతా మనమే పరిపాలన చేస్తుంటాం. మనం దేవుని బిడ్డలముగా, దేవుని ప్రతినిధులముగా ఉండి పరిపాలన చేస్తాం కనుక అవినీతి ఉండదు. ఎక్కడైనా అవినీతి జరిగితే మనకు సర్వ హక్కులు ఉన్నాయి వారికి పనిష్మెంట్ ఇవ్వడానికి. వారు కుమ్మరివాని పాత్రలాగా పగలగొట్టబడతారు. అంటే దేవుని బిడ్డలందరూ కూడా రేపు నీతి పాలనలో పాలిభాగస్తులు కాబోతున్నారు. జయించువానికి మాత్రమే ఈ భాగ్యం ఇవ్వబడింది. ఇది యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప భాగ్యం. ఈరోజు తుపాకులు పట్టుకొని ప్రపంచమంతా మా చేతిలోకి తీసుకుంటామని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఏసై నమ్ముకోండి బాబు, ప్రపంచాన్ని ఏసై మీ చేతిలోకి అప్పగిస్తాడు. సింపుల్. తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కరు చంపాల్సిన అవసరం లేదు. యేసును అనుసరించండి, అధికారాన్ని ఆయనే ఇస్తాడు రేపు. ఓకే, లాస్ట్ భాగంలోనికి వద్దాం. 2వ కీర్తన 10వ వచనం నుండి 12వ వచనం వరకు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. ఒక్క నిమిషం. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోండి రాజులారా, ఇలా జరగబోతుంది, మరి దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి రాజులారా ఏం కలిగి ఉండుడి? వివేకులై ఉండుడి. అంత బుద్ధిహీనంగా ప్రవర్తించకండి, కొంచెం బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. దేవుడు ఉపదేశం చేసినప్పుడే జీవితాన్ని దిద్దుకోవడం నేర్చుకోండి, మారు మనసులు పొందండి. మీరు వ్యర్థంగా ఆలోచించారు, ఈరోజు మీ మనసులు మార్చుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, వివేకులై ఉండండి. హెచ్చరికను, గద్దింపును విని లోబడండి. ఎవరైతే తప్పు చేస్తున్న వారు గద్దింపునకు లోబడతారో జ్ఞానవంతులు అవుతారు. హెచ్చరికలను స్వీకరిస్తారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. నువ్వే నాకు చెప్పేది అని అనుకున్నవాడు అంతా బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తాడు. ఒక తప్పు మనం చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని హెచ్చరిస్తే దానికి స్పందిస్తే మనం జ్ఞానవంతులం అవుతాం. సరిగ్గా స్పందిస్తే దేవుడు వాళ్ళకి అదే ఆజ్ఞిస్తున్నాడు. రాజులారా ఇప్పటికైనా జ్ఞానులై ఉండండి, వివేకులై ఉండండి. భూపతులారా బోధన నొందండి, వినండి, నేర్చుకోండి. అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, దేవుడు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. ఉగ్రత వెంటనే రావచ్చు కదా అంటే లేదు,
మారు మనసు పొందడానికి అవకాశాన్ని ప్రతి వ్యక్తికి దేవుడు ఇస్తాడు. అయినా వాళ్ళు మారు మనసు పొందకపోతే అప్పుడు ఉగ్రతకి వారిని అప్పగిస్తాడు. సో 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. దేవుని సేవించడానికి భయము భక్తి తప్పనిసరి. భయభక్తులు లేకుండా దేవుని సేవించలేము. అలా సేవించినా అది యథార్థంగా దేవుని అనుసరించినట్టు కాదు. దేవుని అనుసరించుటలో దైవికమైన భయము భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. భయభక్తులు లేకుండా చేసేదంతా ఆచారాలు అవుతాయి. యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక నామకార్థ ఆచారబద్ధంగా జరిగిపోతుంది. కానీ నిజమైన భయము నిజమైన భక్తితో దేవుని కోసం మనం చేసేది అది సేవ అవుతుంది. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆ రెండు కూడా ఎలా సాధ్యమవుతాయి? గడగడ వణుకుచు సంతోషించడం అనేది ఎలా సాధ్యమవుతుంది? దేవుని విషయంలో అలాగే జరగాలి. ఎందుకంటే రెండు వర్డ్స్ని, ఆ రెండిట్లో ఏ ఒక్కటి తీసి ఒక్కటే ఉంటే చాలా డేంజర్. గడగడ వణికిపోతున్నాం, సంతోషం లేదనుకోండి, అది భయంకరమైన నరకయాతనగా ఉంటుంది. సంతోషం లేకుండా ఒక భయము వణుకుడే ఉందనుకోండి లైఫ్లో, అది నరకంగా మారిపోతుంది ఆ జీవితం. వణుకుడు లేకుండా, గడగడ వణుకుడు లేకుండా, భయం లేకుండా సంతోషమే ఉందనుకోండి, విచ్చలవిడి జీవితం అయిపోతుంది. ఎంజాయ్ అంటాడు అంతే, ఇక నా ఇష్టం వచ్చి నేను చేస్తాడంటాడు. దేవుని బిడ్డల లోపల పాపం విషయంలో భయం ఉంటూ గడగడ వణుకుతూ ఆత్మీయ విషయాల్లో ఆనందిస్తూ ఉండాలి. ఈ రెండు జరగాలి. భయం లేకుండా ఎంజాయ్ అనుకుంటూ నువ్వు కాస్త అడుగులు ముందుకేసావో పాపంలో పడిపోతావు. దేవుని భయం లేకుండా సంతోషం అనేది ఉండదు. అలాగే సంతోషిస్తున్న సమయంలో కూడా గడగడ వణికే సన్నివేశాలు ఉండాలి. ఎంత సంతోషంగా ఉన్నా ఇట్లా ఎంజాయ్మెంట్లో ఏదో ఒక చిన్న తప్పు చేద్దామని ఆలోచన రాగానే భయం ఉండాలి లోపల. భయము సంతోషము ఈ రెండు కలిసిందే భక్తి. ఆ భక్తి జీవితంలోనే క్రీస్తుని మనం అనుసరిస్తే మనం దేవుని బిడలంగా అంతవరకు నిలబడగలుగుతాం. దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటాం. లాస్ట్ వార్నింగ్, ఇక 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును. జాగ్రత్త. నిజానికి దేవుని గురించి చెప్పేటప్పుడు ఆయన దీర్ఘశాంతము గలవాడు, త్వరగా కోపం రాదు ఆయనకి అని. కానీ కుమారుని గూర్చి ఎవరైనా మాట్లాడితే మరలా త్వరగా కోపం వస్తుంది. ఎప్పుడు యేసుప్రభు కోపం వచ్చిన సందర్భం చెప్పండి నాకు బైబిల్లో. యెరూషలేము దేవాలయమును ఎవరైనా పాడు చేస్తుంటే మాత్రం సహించలేడు. కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, నా సంఘమును పాడు చేయు వానిని నేను పాడు. దేవునికి ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుందంటే దేవుని సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్న వానితో సమానం. ఆయన కోపం రేపకండి, ఆయన కోపం త్వరగా వస్తుంది. సంఘాన్ని ఎవరైనా ఏమని అంటే చాలు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు ఆయన. దేవునికి కోపం త్వరగా వస్తుంది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఆయనకు విరుద్ధంగా ఇప్పటివరకు ఏదో ఆలోచనలు చేశారు కదా, అవన్నీ పక్కన పెట్టేసి ఆయనను ఆరాధించండి, ఆయనను ముద్దు పెట్టుకోండి, ఆయనను మీ హృదయంలోనికి చేర్చుకోండి, ఆయన రక్షకునిగా అంగీకరించండి, ఆయనను ప్రేమించండి. అలా చేయకపోతే లేని ఎడల ఆయన కోపించును. ఈరోజు ఎవరెవరైతే యేసు నొద్దకు రావట్లేరో వాళ్ళందరి విషయంలో దేవుని కోపం వారి మీద ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కోపం వారి మీద ఉంటుందో వాళ్ళ జీవితంలో ఇక ఆశీర్వాదం అనేది చూడలేరు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఈరోజు యేసు నొద్దకు రాకపోతే రేపు త్రోవ తప్పి నశిస్తారు. దేవుని ఉగ్రతకు లోనవుతారు, నరకపాతులు అవుతారు. ఒకవేళ దేవుని ఆశ్రయిస్తే ఒక ఆశీర్వాదం. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి విరుద్ధంగా ఉండే వాళ్ళందరూ నశించిపోతారు, దేవుని ఆశ్రయించిన వాళ్ళందరూ ధన్యులు అవుతారు. సో ఈరోజు దేవుని బిడలంగా దేవుడు మనకిచ్చిన ఒక ధైర్యం ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని శోధనలు శ్రమలు వచ్చినా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని నినాదాలు చేసినా ఎవ్వరు ఏమి చేయలేరు. సర్వోన్నతుడైన దేవుడే చూసి నవ్వుతున్నప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడాలా? మనం కూడా నవ్వుతూ ఉండాలి. నో ప్రాబ్లం, ఏమైనా చేసుకోండి. మాకు భవిష్యత్తు తెలుసు. రేపు క్రీస్తు రాకడప్పుడు యేసు రాజ్యం ఎలా ఉండబోతుందో మనకు తెలుసు. కాబట్టి ఈ లోక వార్తలు విని ఏం టెన్షన్ పడకండి. ఈ మధ్య వాట్సాప్లలో మాటి పంపుకుంటున్నారు, అనవసరంగా కూడా ఎంటర్టైన్ చేయకండి వాటిని. సిరియాలో క్రైస్తవులను ఇలా శిరచ్ఛేదం చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చంపుతున్నారు, అవన్నీ మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఇంకొకరిని టెన్షన్ పెట్టకండి. అది ఒకవేళ మీకు వస్తే చూసి నవ్వి పక్కన డిలీట్ చేసేయండి అంతే. అనవసరంగా ఇంకొకరిని పంపి వాళ్ళని భయపెట్టకండి. కొంతమందిని చంపిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవి ఎక్కువ ఎంటర్టైన్ చేయకండి, వాటిని ప్రోత్సహించకండి. ఒకవేళ ఎవరైనా మీకు పంపితే ఏం చేయాలి? మీరు చూసి నవ్వుకొని
డిలీట్ చేసాడు. అంతకుమించి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే భవిష్యత్ సంఘటనలన్నీ దేవుడు మనకు ముందుగానే చెప్తున్నాడు. అంతం వరకు నమ్మకంగా ఉంటే సర్వ అధికారం దేవుడు తన బిడ్డలకు ఇస్తానంటున్నాడు. నీతి పాలన జరిగే రోజు రాబోతుంది. ఇప్పుడు సమాజంలో ఎంత అవినీతి ఉందో, ఎంత అక్రమం ఉందో, ఎంత దేవునికి విరుద్ధమైన క్రియలు జరుగుతున్నాయో ఇవన్నీ అణిచివేయబడే రోజు ఒకటి రాబోతుంది. అది యేసయ్య రాజ్యము. ఆయన స్థాపించబోతున్నాడు. ఆయన రారాజుగా వెళ్ళబోతున్నాడు. ఆ దినం కొరకు ఎదురు చూద్దాం. ఆ దినం కొరకు సిద్ధపడదాం. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2వ కీర్తనలో ఉన్న సత్యాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈ కీర్తనలో ఉన్న సత్యాలను మేము గ్రహించి విశ్వాసాన్ని దృఢపరుచుకొని నీ మీద ఆధారపడి నీ రాకడ కొరకు సిద్ధపడడానికి కృప దయచేయండి. నువ్వు సర్వాధికారివి, నీకు విరుద్ధముగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం మాకు చేశావు. నిజముగా నీ సంఘానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. అవి వ్యర్థమైన ఆలోచనలే. ఈ లోక అధికారులందరూ ఏకీభవించి అట్టి ఆలోచనలు చేసిన అవి నిరుపయోగంగానే ఉండిపోతాయని ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించావు, ధైర్యపరిచావు. నాయన, ఈరోజు మేమందరం కూడా మా జీవితాల్లో నీకు విరుద్ధమైనది ఏదైనా ఉంటే కూడా దయచేసి ఈరోజు తొలగించండి. నీ సంఘానికి, నీ రాజ్యానికి, నీ నామమునకు వ్యతిరేకంగా మేము ఏదైనా పొరపాటు చేస్తున్నా దయచేసి మమ్మల్ని క్షమించి మా లోపాలని సరిదిద్ది మరణం వరకు నమ్మకంగా ఉండడం మాకు నేర్పించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి వారి వారి అక్కర్లను తీర్చి సమాధానము, క్షేమమును, ఆరోగ్యమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.